హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ హర్షతో మిడిల్ క్లాస్ ముచ్చట్లు. మనం ఇప్పుడు 10 డేస్లో హెయిర్ గ్రోత్ ఎలా చేసుకోవాలి అని అయితే చెప్పుకుందాం. దానికి ముందుగా మీరైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా వీడియోలు పోస్ట్ చేస్తాను హెయిర్ గ్రోత్కి ఎలాంటి టిప్స్ వాడాలి అనేది. చాలామందికి ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ అయితే అవుతూ ఉంటుంది. అలానే కంటిన్యూ అయిపోతే జుట్టంతా రాలిపోయి మనకైతే బట్టతలు అయితే వచ్చేస్తుంది. సో అలాంటి ఏవి జరగకుండా ఉండాలంటే నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను. ఎండ్ వరకు అయితే చూసేయండి గైస్. ఫస్ట్ అయితే విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే తీసుకోవాలి మనం. సో విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయంటే, దాన్ని డైలీ నైట్ మనం ఒక క్యాప్సూల్ అయితే తీసుకొని ఆలోవెరా జెల్లో కానీ ఆయిల్లో వేసి కలుపుకొని హెడ్కి అయితే అప్లై చేసుకోవాలి డైలీ నైట్. సో ద బెస్ట్ టిప్ ఏంటిదంటే, ఒక క్యాప్సూల్ని కోకోనట్ ఆయిల్లో కలిపి మనం డైలీ నైట్ అప్లై చేసుకున్నట్టయితే 1 వీక్లో మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గి మనకి హెయిర్ గ్రోత్ అనేది అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే, ఎగ్ కానీ కర్డ్ కానీ ఇవి రెండింటిని అప్లై చేసుకొని పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో నేను హోమ్ మేడ్ ఆయిల్ ఎలా చేసుకోవాలో అయితే చెప్తాను. అది కూడా మనకి ఇంట్లో దొరికే వస్తువుల్లోనే. ఫస్ట్గా అయితే కరివేపాకు, మందార పువ్వులు, మందారం ఆకు అయితే తీసుకోవాలి మనం. అవి తీసుకున్న తర్వాత ఆకుల్ని అయితే తెంపేసి మనం రోట్లో అయితే వేసుకోవాలి. ఫస్ట్గా కరివేపాకుని, మందార పువ్వుని ఇవన్నిటిని అయితే వేసుకొని మనం వాటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఐదర్ మనం మిక్సీలో వేసుకున్నా పర్లేదు, మనం చేతితో రుబ్బుకున్నా పర్లేదండి. ఇలా అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను, అలా అయితే చెయ్యండి. విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా ఎలా వాడాలో అయితే నేనైతే పెడతాను. మీరు నాకు కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో ఇలా నేను మీకు వీడియోలో చూపించేలాగా అయితే మీరు వీడియో అయితే ఎలా అయితే చెప్తున్నానో అలానే చెయ్యండి. సో ప్రాసెస్ అయితే చూసేయండి గైస్. మీరైతే ఇప్పుడు వీడియోలో 1 బై 1 అయితే తీసుకొని ఒక దాంట్లో వేసుకొని వాటైతే మనం మిక్సీ చేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో వచ్చి ఆ బౌల్లోనే కొన్ని వాటర్ వేసి మనమైతే గ్యాస్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనమైతే ఒక జాలి లాంటిది ఒక బాటిల్ మీద పెట్టి దాన్ని అయితే వడబోసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని మనం హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. నా హెయిర్ కూడా చాలా గ్రోత్ ఉంది గైస్. నేను కూడా నా హెయిర్ అనేది పోస్ట్ చేస్తాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు డైలీ అప్డేట్స్ అయితే చూపిస్తాను నేను. అండ్ ఇలాంటి రెమెడీస్ కానీ ఇలాంటి సజెషన్స్ కానీ ఏమన్నా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్.